నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాం. మనందరికీ తెలుసు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ట్యాంక్ బండ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఈ ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. సో అయితే అంటే రీసెంట్గా కొన్ని సంవత్సరాలుగా పర్యావరణవేత్తలు హైకోర్టులో కోర్టులు అయితే ప్రతిసారి వేయడం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఇప్పటికే ఈ హుస్సేన్ సాగర్ మొత్తం కలుషితంగా అయిపోతుంది. సో ఇంకా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని తయారు చేసినటువంటి విగ్రహాలు ఇవి నిమజ్జనం చేయడం ద్వారా ఇంకొన్ని అంటే ఇంకా ఎక్కువగా కలుషితం అవుతుంది. సో దానికి సంబంధించి ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని సో ఇక్కడ నిమజ్జనం చేయొద్దని చెప్పేసి పర్యావరణవేత్తలు కొన్ని సంవత్సరాలుగా అయితే హైకోర్టులో కంప్లైంట్లు అయితే వేస్తూ ఉన్నారు. సో అయితే ఏంటంటే అందులోనే భాగంగా ఈ సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ వేసినట్టే ఈ సంవత్సరం కూడా హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా కోర్టు ఏం చెప్తుందంటే అంటే మీరు ఎప్పుడైనా కానీ ఇంత తొందరగా వెళ్తే అంటే ఫస్ట్ ఎప్పుడైతే నిమజ్జనం వేసినా కానీ ఒక 2-3 డేస్ ముందు చెప్తే ఇలాంటి ఎలా పాసిబుల్ అవుతుందని చెప్పేసి అయితే కోర్టు అయితే చెప్తుంది. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అలానే వేశారు. దానికి సంబంధించి అయితే సో ఇన్ని డేస్ అంటే దాదాపు ఇంకొక 3 నుంచి 4 రోజుల నుంచి నిమజ్జన కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి సో ఈ సంవత్సరం కూడా కుదరదు, కంప్లీట్గా దీంట్లో అంటే ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనం చేసుకోవచ్చు అని అయితే హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద అంటే మనందరికీ తెలుస్తుందో హైదరాబాద్లో మెయిన్గా అంటే ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ కానీ అటు బాలాపూర్ గణేష్ కానీ ఇవి రెండు అంటే పెద్ద విగ్రహాలు అనమాట. హైదరాబాద్ సిటీలోనే మొత్తంగా ఈ రెండు అయితే పెద్ద విగ్రహాలు. దాంతోపాటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో దాంట్లో అంటే మనకు ఆల్రెడీ మనం విజువల్లో చూస్తున్నాం, కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే పూర్తవడం అయితే జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద బొమ్మలు అంటే విగ్రహాలని ఏం చేస్తారంటే క్రెయిన్ సహాయంతో అయితే ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగానే ఈ ప్లేట్స్ కానీ లేకపోతే వీటన్నిటి మీద పెట్టి భక్తులకు అండ్ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్లేట్స్ మనం విజువల్లో చూడొచ్చు. ఇందులో దీని మీద ఒక్కొక్క విగ్రహాన్ని వచ్చినటువంటి విగ్రహాలని దీని మీద పెట్టి క్రెయిన్ సహాయంతో దాంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ అంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఆల్మోస్ట్ అంటే దాదాపు ఒక దగ్గర ఒక 70-80 క్రెయిన్లతోటి ఒక 100 క్రెయిన్లతోటి అయితే ఈ విగ్రహాలని ప్రతి ఘాట్ వద్ద అంటే ఒక్కొక్క క్రెయిన్ నెంబర్స్ తోటి 1, 2, 3, 4 నెంబర్స్ ఇచ్చి విగ్రహాలు అంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ యొక్క పట్టీలు పెట్టేసి అయితే దీని మీద విగ్రహం అయితే నిమజ్జనాలు అయితే చేసే కార్యక్రమాలు మనకైతే ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద క్రెయిన్లు కానీ అక్కడ విజువల్లో చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా క్రెయిన్లు అయితే దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద విగ్రహాలు చాలా హెవీగా వస్తున్నట్టు విగ్రహాలని వాటితోటి మనుషులతో పట్టుకుపోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లోపలికి దిగిన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఓన్లీ క్రెయిన్ సహాయంతో క్రెయిన్ మీద పెట్టి లోపలికి నిమజ్జనం అయితే చేసే చర్యలు అయితే మనం చూస్తా ఉన్నాం. అక్కడ విజువల్లో కూడా చూడొచ్చు దాదాపు ఒక 7-8 క్రెయిన్లు కూడా వరుసగా పెట్టి ఏ ఘాట్ అంటే భక్తులు విగ్రహాలను తీసుకొని వచ్చి ఎక్కడైతే అక్కడ అంటే ఎలాంటి అంటే సిటీకి నలుమూలల నుంచి అయితే విగ్రహాలను తీసుకోవడం అయితే రావడం జరుగుతుంది. అందులోనే ఎక్కడ ఎవరికి దగ్గరలో ఉన్న ప్లేస్లలో వాళ్ళు ఆ విగ్రహాలను అయితే నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు అంటే ఈరోజు 5వ రోజుకు వచ్చేసింది. దాదాపు 7వ తారీఖు పెట్టినటువంటి వినాయక చవితి స్టార్ట్ అవుతే ఇప్పటికీ ఒక 5వ రోజుకు వచ్చింది. ఈ 5 రోజుల నుంచి కూడా దాదాపు కొన్ని ఇంట్లో పూజలు చేసుకునే కార్యక్రమాలు అంటే పూజలు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చిన్న విగ్రహాలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆల్మోస్ట్ అంటే విగ్రహాలని నిమజ్జనం అయితే చేసే కార్యక్రమాలు ఉన్నారు. మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ఏర్పాట్లు కూడా అయితే అంతే కంప్లీట్గా పూర్తయినాయని చెప్పొచ్చు. అటు క్రెయిన్లతోటి కానీ అటు టస్కర్లతోటి పెద్ద వెహికల్స్ తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా విగ్రహాలని చాలా జాగ్రత్తగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా విగ్రహాలను అయితే నిమజ్జనం చేసే పనిలో అయితే అక్కడ సిబ్బంది ఆల్రెడీ రెడీ అయిందని మనం చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ అంటే మనం మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ట్రాఫిక్ ఆంక్షలు పోలీస్ వాళ్ళు హెచ్చరించేది ఏంటంటే అత్యవసర పరిస్థితులలో తప్పితే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎవరు కానీ ట్యాంక్ బండ్ రూట్లలో రావద్దు, ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. అత్యవసర పరిస్థితి అంటే హాస్పిటల్ సదుపాయాలకు కానీ ఎవరైనా వస్తే ఈ రూట్ని కంప్లీట్గా కొంచెం అవాయిడ్ చేస్తే ఏంటంటే ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయని చెప్పేసి అయితే అంటా ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు అంటే ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా అటు మెడికల్ క్యాంపులు కానీ అటు పోలీస్ శాఖ ఉన్నటువంటి టెంట్లు అన్ని గుడారాలు ఏర్పాటు చేసి అటు వచ్చేటువంటి భక్తులకి వాటర్ ఫెసిలిటీ అటు ప్రసాదాల పంపిణీకి లేకపోతే వాటర్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఏం తెలకుండా టెంట్లు అయితే వేసి ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతూ ఉన్నది. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అంటే దాదాపు వచ్చేటువంటి ఇంకొక 3-4 రోజులలో ఈ విగ్రహాల నిమజ్జన
కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు అంతా కంప్లీట్గా పూర్తయిందనే చెప్పొచ్చు అనమాట. క్రేన్లు కూడా ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి క్రేన్లు చూస్తే ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. అంటే విజువల్లో కూడా దాదాపు ఏంటంటే ఇక్కడ హెల్త్ క్యాంపులు అంటే మెడికల్ క్యాంపులు కానీ లేకపోతే వాటర్ సదుపాయాలు అంటే ఎవరైనా ఇంజురీస్గా అయినా లేకపోతే భక్తుల కొరకైనా గాయాలైనట్లయితే వెంటనే మెడికల్ క్యాంపులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే భక్తులకు ఎమర్జెన్సీ ఏదైనా పర్పస్ ఉన్నప్పుడైతే వెంటనే కన్సల్ట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి అయితే వాళ్ళు డెఫినెట్గా ఏంటి అని అంటే వచ్చినటువంటి భక్తులకి ఎప్పుడైనా ఎలాంటి అవసరం ఉన్న అటు వాటర్ ఫెసిలిటీ కానీ అటు మెడికల్ సంబంధించి ఇంజురీస్ ఏమైనా కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు దాదాపు ఒక 7-8 క్రేన్లతోటి పెద్ద పెద్ద క్రేన్లతోటి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరే కాదు ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్లోనే అటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కానీ అదేవిధంగా బాలాపూర్లో పెట్టినటువంటి గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడ ఈ ప్లేస్లోనే జరుగుతుందని చెప్పేసి అయితే అధికారులు మనతో పాటు చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఈ ఏరియా దాదాపు ఏంటంటే పెద్దగా వెళ్తున్న కొద్దీ ఏంటంటే స్పేస్ పెద్ద పెద్ద విగ్రహాలకి చాలా తక్కువగా ఉంటుంది. అటు పెద్ద పెద్ద టస్కర్లు వస్తాయి, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలాంటి ఏమి ఇబ్బందులు కలగకుండా క్రెయిన్ల సహాయంతో ఏంటంటే జస్ట్ తీసుకొని వాళ్ళ క్రెయిన్ తోటి వాళ్ళే తీసుకొని దాని లోపలికి నిమజ్జనం చేసే కార్యక్రమాలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. దాదాపు కొన్ని విగ్రహాలు కూడా ఆల్రెడీ ఇళ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలను కూడా ఆల్రెడీ నిమజ్జనం చేసే పనిలో అయితే ఉన్నారు భక్తులు. కొంతమంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈరోజు 5వ రోజు కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. ఇన్ కేసు ఒక 2-3 డేస్ అయితే కంప్లీట్గా విగ్రహాలన్నీ వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసే పనిలో అయితే ఉంటారనమాట అధికారులు కూడా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఇది ఒక పెద్ద సమస్యగానే ఉంది. అంటే ప్రతి సంవత్సరం అక్కడ కాలుష్యం ఎక్కువైతుందని చెప్పేసి హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాలు ఉండకూడదని చెప్పేసి ఒకవైపు పర్యావరణవేత్తలు అయితే కోర్టులో పిటిషన్ వేస్తూనే ఉన్నారు. లాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే వేశారు. ఇంతకు ఉన్నటువంటి అప్డేట్ కూడా ఏంటంటే దీంట్లో అంటే ట్యాంక్ బండ్లో అయితే విగ్రహాలను వేయొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు అలా కొన్ని ప్లకార్డ్స్ కానీ లేకపోతే బోర్డులో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు కూడా ఇప్పుడు పర్లేదు వేసుకోవచ్చు అంటే ఇంత ఎర్లీగా చెప్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, భక్తులకు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి సిటీ నలుమూలల నుంచి వెళ్ళి అందరూ కూడా వచ్చి ఈ ట్యాంక్ బండ్లోనే నిమజ్జన కార్యక్రమాలు అయితే డెఫినెట్గా చేయాలి. ఇంకా ఇన్ కేస్ అంటే గ్రామీణ వాతావరణ గ్రామాలలో అయితే దానికి సంబంధించిన చెరువులు అయితే ఉంటాయి. సిటీలో పెట్టుకునే వాళ్ళకు డెఫినెట్గా కంపల్సరీ హుస్సేన్ సాగరే ప్రత్యామ్నాయం అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ సంవత్సరం కూడా విగ్రహాలని ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయొచ్చు అని అయితే అధికారులు అయితే ఇప్పటికే హైకోర్టు నుంచి వెళ్ళి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్. ఏంటంటే మ్యాక్సిమం ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరూ అన్ని అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ విధులను డెఫినెట్గా నిర్వర్తిస్తూ ఈ నిమజ్జన కార్యక్రమానికి పనులన్నీ అయితే కంప్లీట్గా ఏర్పాట్లు అయితే పూర్తయినాయని చెప్పేసి అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు ఆల్మోస్ట్ ఇంకా ఓన్లీ విగ్రహాలు వస్తే పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు తీసి నిమజ్జనం చేయడం బ్యాలెన్స్గా వాళ్ళు కంప్లీట్గా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసి పెట్టుకున్నారు. ఎనీ టైం ఏ రోజైనా విగ్రహాలను తీసుకొచ్చి వచ్చినా కానీ తీసుకొని నిమజ్జనం చేస్తామేమో అని చెప్పేసి భక్తులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏంటంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా మేము కూడా దగ్గరుండి మరి లోపలికి క్రేన్లతో సహాయంతో అక్కడికి తీసుకొచ్చినటువంటి విగ్రహాలని క్రేన్ మీద పెట్టి లోపలికి నిమజ్జనం చేసే కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పేసి ఇప్పటికీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అటు పర్యావరణవేత్తలు కూడా కొద్దిగా లాస్ట్ 2 years నుంచి వెళ్ళి ఏంటంటే కోర్టులో కేసు వేస్తూనే ఉన్నారు, అది రిజెక్ట్ అవుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పర్యావరణవేత్తలు హుస్సేన్ సాగర్లో విగ్రహాలను అయితే వేయకూడదు, వేస్తే కలుషితం ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి ఈ సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇంత షార్ట్ టైంలో చెప్తే ఇన్ కేసు ఇబ్బంది అవుతుందనేసి ఈసారి కూడా విగ్రహాలని దీంట్లో నిమజ్జనం చేసుకోవచ్చు అని హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు అన్నీ అయితే కంప్లీట్గా పూర్తయిపోయినాయి. ఇంకా భక్తులు ఎవరైనా వచ్చి నిమజ్జనం చేసుకోవచ్చు అనేసి అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్.